ఆనంద్ భైరవి రాజేశ్వరరావుతో జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటుంది. ఇక గుడిలో జరిగింది మొత్తం తెలుసుకున్న తర్వాత రాజేశ్వరరావు దర్శన్ మీద కోపంతో ఊగిపోతూ దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దర్శన్ అక్కడికి వచ్చి ఏంటి నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రాజేశ్వరరావు గుడిలో నువ్వు ఏం చేయబోయావో అదంతా కూడా మీ అమ్మ నాతో చెప్పింది. మీ అమ్మ రావడం ఒక 5 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే ఈ ఇంటి పరువు పొయ్యుండేది అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. అసలైన దేవత లాంటి శరణ్యకు అలా ఇలా అన్యాయం చేయాలనుకున్నావని చెప్పి రాజేశ్వరరావు దర్శన్ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో దర్శన్ తలదించుకొని అది కాదు నాన్న, శరణ్య అంటే మొదటి నుండి నాకు ఇష్టం లేదు. తనతో కలిసి కాపురం చేయలేక సమీరాని మర్చిపోలేక నేను ఇన్ని రోజులు నరకం అనుభవిస్తున్నాను. అందుకే సమీర నా కోసం చావడానికి కూడా సిద్ధపడడంతో తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు. ఇక దాంతో రాజేశ్వరరావు పెద్దవాళ్ళుగా నీకు ఏం చేస్తే మంచి జరుగుతుందో మాకు తెలియక చేస్తున్నాం అనుకుంటున్నావా? అయినా మీ అమ్మ బాగా ఆలోచించిన తర్వాతే శరణ్య లాంటి మంచి అమ్మాయిని నీ భార్యగా నీ జీవితంలోకి తీసుకుని వచ్చింది. అటువంటి మీ అమ్మ నిర్ణయాన్ని నువ్వు తప్పుపట్టి సొంత నిర్ణయాలు తీసుకునే అంత పెద్దవాడివి అయిపోయావా అని చెప్పి రాజేశ్వరరావు మండిపడుతూ ఉంటాడు. పొరపాటున నువ్వు సమీర మెడలో తాళి కట్టి ఉండుంటే శరణ్య జీవితం తలకిందులయ్యేది. ఒకవేళ శరణ్య తనకు జరిగిన అన్యాయానికి తీసుకోకూడని నిర్ణయం ఏదైనా తీసుకుని ఉంటే అప్పుడు జీవితాంతం అందరం బాధపడాల్సి ఉండేది అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. చూడు దర్శన్, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా కూడా నేను విని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు కనుక నువ్వు శరణ్యకి మరొకసారి అన్యాయం చేయాలని చూస్తే నువ్వు మా కొడుకు అని కూడా చూడము అని చెప్పి రాజేశ్వరరావు దర్శన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇక మీదట శరణ్యని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది అని చెప్పి ఆనంద రాజేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా దర్శన్ని మందలిస్తూ ఉంటారు. ఇక దర్శన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరరావు ఆనందతో ఆనంద అసలు చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని అనన్య అలా ఎలా అనుకుంది? అయినా అనన్య ఇంత చేసిందని తెలిసి కూడా ఎందుకు నువ్వు ఒక్క మాట కూడా వదినకు చెప్పలేదు అని చెప్పి రాజేశ్వరరావు ఆనందతో అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ఏమని చెప్పమంటారండి, తన కోడలు ఎంతో ఉత్తమురాలని చెప్పి అక్క తన వల్లే రోహిత్లో మార్పు వచ్చిందని చెప్పి ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు కనుక అనన్య నిజస్వరూపం ఇదని నేను అక్కకి చెప్తే అక్క తట్టుకోలేదు అని చెప్పి ఆనంద రాజేశ్వరరావుకి చెబుతూ ఉంటుంది. నేను ఎన్నో ఏళ్ళుగా మన కుటుంబం విడిపోకుండా ఉండాలని చెప్పి ఎంతో కష్టపడుతున్నాను. అక్క నేను ఇద్దరం వేరు ఇళ్ళ నుండి తోడికోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టాము. అయినప్పటికీ సొంత అక్క చెల్లెలలాగా కలిసిపోయాము. కానీ శరణ్య తన సొంత చెల్లి అయినప్పటికీ అనన్య దగ్గరుండి మరి శరణ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూసిందో అర్థం కావడం లేదు. అనన్యని మనమే మార్చుకోవాలి, తనని సరైన దారిలో పెట్టాలి. అప్పటి వరకు అక్కకు ఎట్టి పరిస్థితులను ఈ విషయం తెలియకూడదు. అందుకే తను బాధపడుతుందని ఈ నిజాన్ని ఇప్పటి వరకు అక్కకు చెప్పలేదని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక అటువైపుగా వస్తున్న రోహిత్ ఆనంద రాజేశ్వరరావు ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటల్ని వినేస్తాడు. ఇక అనన్య దర్శన్కి సమీరకు పెళ్లి చేయబోయిందన్న నిజం తెలుసుకున్న తర్వాత రోహిత్ అనన్య మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అనన్య ఇంత పని చేస్తుందా అని చెప్పి ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరుగుతూ కోపంగా ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అనన్య లోపలికి వచ్చి ఏంటండి అలా ఉన్నారు, కాఫీ తీసుకురమ్మంటారా అని చెప్పి అంటూ ఉంటే రోహిత్ ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడతాడు. నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను, మర్యాదగా ఈ ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అనన్య ఏంటండి ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి, నేనేం తప్పు చేశాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్ అనన్య వైపు కోపంగా చూస్తూ నువ్వు ఏం తప్పు చేశావో నీకు తెలీదా,
తెలీదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది. దర్శన్కి సమీరకు పెళ్లి చేసి శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. ఈ విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఇందాక పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వు శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసినా కూడా నీ గురించి పిన్ని మాతో చెడుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. అంత గొప్పది పిన్ని. అటువంటి పిన్నిని శరణ్యను నువ్వు జీవితాంతం బాధ పెట్టాలని చూసావు. అందుకు నేను జీవితంలోనే నిన్ను క్షమించకూడదు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అనన్య ఏడుస్తున్నట్టుగా నాటకం ఆడుతూ, ఓ మీ కోపానికి కారణం ఇదన్నమాట. అయితే నేను చేసిన తప్పుకి నన్ను చంపేయండి అని చెప్పి రోహిత్ చేతిని లాక్కుంటూ తన గొంతు దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు అనన్య కావాలనే రోహిత్ ముందు నటిస్తూ, ఏమండి నేను చేసింది మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ నేను ఇదంతా చేసింది శరణ్య కోసం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రోహిత్ శరణ్య కోసం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అనన్య, అవునండి దర్శన్లో ఇన్ని రోజులు మార్పు వస్తుందేమో, శరణ్యని భార్యగా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడేమోనని చెప్పి నేను ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ వాళ్ళ పెళ్లి జరిగి ఇన్ని రోజులు అవుతుంది. దర్శన్ ఏ రోజు కూడా శరణ్యని భార్యగా అనుకోవడం లేదు, తనని దగ్గరికి తీసుకుంది లేదు. దర్శన్ వల్ల శరణ్య కూడా ఎంతగానో బాధపడుతుంది. అందుకే కనీసం ఇలా వాళ్ళిద్దరి పెళ్లి చేస్తేనైనా శరణ్య దర్శన్ జీవితంలో నుండి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. అలా అయినా తనకు వేరే పెళ్లి జరిగి సంతోషంగా ఉంటుందేమో అనుకున్నాను. నా చెల్లెలి సంతోషం కోసమే ఇదంతా చేశానండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్ అనన్య చెంప ఒక్కసారిగా పగలగొడతాడు. చూడు, ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి శరణ్య జీవితంతో ఆడుకోవాలని చూస్తే నేను క్షమించను. అయినా వేరే పెళ్లి చేసుకుంటే మాత్రం శరణ్య సంతోషంగా ఉంటుందని నువ్వెలా అనుకున్నావు? నువ్వు చేసిన పని వల్ల శరణ్య జీవితం బాగుపడడం కాదు, ఈ ఇంటి పరువు పోయి ఉండేది. పలానా ఆనంద భైరవి గారి కొడుకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ప్రేయస్ని రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పి లోకమంతా కూడా కోడై కూసేది. అదే గనక జరుగుంటే ఈ ఇంట్లో అందరం జీవితాంతం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నావంటే చంపేస్తాను అంటూ రోహిత్ అనన్యకి వార్నింగ్ ఇస్తాడు. ఇక అలా రోహిత్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కాంచన అనన్య దగ్గరికి వస్తుంది. ఏంటమ్మి, అల్లుడు గారేంటి నిన్ను ఇలా కొట్టారు? అయినా అల్లుడు గారికి ఈ విషయం అలా ఎలా తెలిసిపోయింది? ఇంకా నయం, ఏదో ఒకటి చెప్పి కవర్ చేసావు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నిజంగానే అల్లుడు గారు నీకు విడాకులు ఇచ్చేస్తే ఇద్దరము ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చేది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ దర్శన్ అమ్మకు భయపడి ఆ శరణ్య మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇప్పుడు అదే భయంతో కాపురం కూడా చేసేస్తే అప్పుడు శరణ్యకు పిల్లలు పుడతారు. అప్పుడు ఆ పిల్లలే ఈ ఇంటికి వారసులు అవుతారు కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నువ్వు జరగనిచ్చేది? అవతల ఆనంద భైరవి శరణ్య దర్శన్లకు ఫస్ట్ నైట్ కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడే లీలావతితో చెప్తుంటే విన్నాను అని చెప్పి కాంచన అనన్యకు చెబుతూ ఉంటుంది. దాంతో ఆనంద భైరవి వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తుందన్న విషయం తెలుసుకున్న అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను, వాళ్ళిద్దరినీ ఒకటి కానివ్వను, ఏదో ఒకటి చేసి ఈ ఫస్ట్ నైట్ని చెడగొడతాను, పెళ్ళిని ఎలాగో ఆపలేకపోయాను, ఫస్ట్ నైట్ అన్నా ఆపేస్తాను అని చెప్పి అనన్య నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ కాంచనకి నాటు మందు తీసుకొని రమ్మని చెప్తుంది. ఇక దాంతో కాంచన ఒకవేళ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం ఏమీ అవ్వదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదులే ఏమీ కాదు, ఈ మందు వల్ల శరణ్య దర్శన్ ఇద్దరు ఒకటైనా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్పి అనన్య ఆ విధంగా శరణ్య మీద కుట్ర చేయాలని నిర్ణయించుకుంటుంది. కాంచన ద్వారా ఆ మందు తెప్పించి రాత్రిపూట ఆనంద శరణ్యను రెడీ చేస్తూ ఉండగా కిచెన్లోకి వెళ్ళి పాలల్లో
ఆ నాటు మందుని కలిపేస్తుంది. అనన్య ఎవరు చూడకుండా దొంగ పిల్లిలాగా పాలల్లో నాటు మందు కలపడం ఆనంద చూసేస్తుంది. ఇక కావాలని ఆనంద పాల గ్లాస్ని మార్చేస్తుంది. శరణ్య తీసుకోవాల్సిన గ్లాస్ని, అనన్య తాగుతున్న గ్లాస్ని రెండింటిని కూడా మార్చడంతో ఇక అప్పుడు అనన్య తనకే తెలియకుండా నాటు మందు కలిపిన పాలని అక్కడే నిలబడి గటగట తాగేస్తూ, శరణ్య, ఇప్పుడు నేను కొట్టిన దెబ్బతో నువ్వు జీవితాంతం కోలుకోలేక విలవిల్లాడిపోతావు. జీవితంలో ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు అని చెప్పి అనన్య అనుకుంటూ ఉంటుంది. మరోపక్క శరణ్యను గదిలోకి పంపించే ముందు ఆనంద శరణ్యతో, అమ్మ శరణ్య, ఇప్పటి వరకు నీకు దర్శన్కి మధ్య ఏమేం జరిగాయో అవన్నీ కూడా మర్చిపోమ్మా. ఈ రోజు నుండి మీ అసలైన జీవితం ప్రారంభం కాబోతుంది. మీ ఇద్దరూ కలిసి కలకాలం సంతోషంగా ఉండాలి. త్వరలోనే నువ్వు ఈ ఇంటికి ఒక వారసుని ఇవ్వాలి అని చెప్పి ఆనంద శరణ్యకు చెప్పడంతో శరణ్య సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఏంటి వారసుని ఇచ్చేది? రేపు తెల్లారేసరికి దానికి పిల్లలు పుట్టరనే నిజం ఈ ఇంట్లో మారుమోగిపోతుంది అని చెప్పి అనన్య తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. మరోపక్క శరణ్య ఆ పాల గ్లాస్ తీసుకొని శోభనం గదిలో దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దర్శన్ లోపలికి వచ్చేసరికి ఏంటి సెటప్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య, ఈరోజు మన శోభనం అండి అని చెప్పి అంటూ ఉంటుంది. శోభనమా? అయితే నువ్వు ఒక్కదానివే చేసుకో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అదేంటండి అలా అంటారో? ఇద్దరు కలిసి చేసుకుంటేనే కదా దాన్ని శోభనం అంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దర్శన్, నీతో శోభనం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను కింద పడుకుంటాను అని చెప్పి కింద పడుకుంటాడు. దాంతో శరణ్య కూడా కావాలని దర్శన్ పక్కన కింద పడుకొని, నేను మీ భార్యనండి, మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. మీకోసం నేను పాలు తీసుకొని వచ్చాను, ఇదిగోండి తాగండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, నాకేం వద్దు, నువ్వే తాగి పడుకో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి శరణ్య ఆ పాలు మొత్తం కూడా తాగేసి దర్శన్ పక్కన పడుకుంటుంది. ఇక అప్పుడు ఉన్నట్టుండి బల్లి అటువైపుగా రావడంతో ఇక ఆ బల్లిని చూడగానే శరణ్య ఒక్కసారిగా భయపడిపోయి దర్శన్ మీదకి దూకి దర్శన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక దాంతో దర్శన్, ఏంటిది, ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, బల్లండి, బల్లంటే నాకు చాలా భయం, మీరు కింద పడుకున్నారు కదా, ఆ బల్లి కూడా అలాగే నేల మీద పాకుతూ ఇటువైపే వస్తుంది చూడండి అని చెప్పి శరణ్య అలా భయపడుతున్నట్టుగా నటిస్తూ దర్శన్ని హక్ చేసుకుంటుంది. ఇక అలా దర్శన్ కూడా శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ అయితే ఒకటవుతారు. మరోపక్క ఆనంద అనన్య ప్లాన్ని తిప్పికొట్టడంతో అనన్య నాటు మందు కలిపిన పాలను పూర్తిగా తాగేస్తుంది. ఇక దాంతో అనన్యకు రాత్రి నుండే బాగా తీవ్రమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఇదేంటి కడుపు నొప్పి ఇలా వస్తుంది అని చెప్పి అనన్య ఇక ఆ కడుపు నొప్పి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో డాక్టర్ అనన్యని చెక్ చేసిన తర్వాత ఇక తను పాయిజన్ కలిపిన పాలు తాగిందని చెప్పి ఆ పాయిజన్ వల్ల తన గర్భసంచి డ్యామేజ్ అయిందని, గర్భసంచి తీసేయడంతో పిల్లలు పుట్టే అవకాశం కోల్పోయిందని చెబుతారు. ఇక దాంతో అనన్య డాక్టర్ మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతూ పిచ్చిదవుతుంది. మరి మొత్తానికి అనన్య తను తీసుకున్న గొయ్యిలో తానే పడిపోతుంది. ఆనంద అనన్య కుట్ర నుండి శరణ్యను కాపాడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.